ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చంద్రబాబు నాయుడు వాళ్ళు ఆజ్యం పోశారంటే కనీసం 1% అందులో నిధులు ఖర్చు పెట్టిన దాదాపు 6,000 కోట్ల రూపాయలు రాబోయేటువంటి ఎన్నికల్లో ఖర్చు చేసే అవకాశం ఒక్క తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికే ఉంది. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 30 నుంచి 35 కోట్ల రూపాయలని వెచ్చించే అవకాశం ఇవాళ చంద్రబాబు నాయుడుకు ఉంది. ఇతర ఏ రాజకీయ పార్టీలకి లేదు. కానీ నెపం మాత్రం ఇప్పటి నుంచే మొదలుపెట్టాడు. ధనబలం ఉంది, ధనబలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని. చంద్రబాబు నాయుడు గారు పొరపాటున ధనబలం అన్నట్టుంది. జగన్మోహన్ రెడ్డికి ఉండేది జనబలం, ధనబలం కాదు. ధనబలం చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటే జనబలం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. అందుకనే సుదీర్ఘ పాదయాత్ర విజయవంతమైంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక అత్యంత విశ్వసనీయతని వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధనబలం ఉందని ఏ విధంగా చెప్తారు? ఇటీవల అనేక బై ఎలక్షన్లు జరిగాయి. ఉదాహరణకి నంద్యాల బై ఎలక్షన్ తీసుకుంటే ఒక్క నంద్యాల బై ఎలక్షన్లోనే దాదాపు 200 కోట్ల రూపాయలు ధనాన్ని వెచ్చించి ఎన్నికల్లో గెలుపొందడం జరిగిందనేది నిర్వివాదాంశం. అది ఇవాళ ఎన్నికల కమిషన్కి ఇచ్చిన లెక్కల్లో తప్పులు ఉండొచ్చేమో కానీ ఇవాళ ఆ ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్తే చంద్రబాబు ధనాన్ని నీరులాగా ఖర్చు చేసినటువంటి విషయాన్ని ఇవాళ ప్రతి ఒక్కరూ చెప్పేటువంటి పరిస్థితి. ఓట్లు ఎట్లా వేయాలా, ఓట్లు ఎట్లా కొనుగోలు చేయాలి, ఓట్లు ఎట్లా తీసివేయాలి, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ఎట్లా నిర్లక్ష్యం చేయాలి, నిర్వీర్యం చేయాలి అనేటువంటి విషయాల పట్ల ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా ట్రైనింగ్ క్లాసులు పెట్టి తెలుగుదేశం క్యాడర్కి క్లాసులు తీసుకుంటున్నటువంటి విషయం ఎవరికి తెలియంది అని అంటున్నా. ఇవాళ మీరు నిరంతరం చేసే కార్యక్రమం అది. మీకు అదొక నిరంతర ప్రక్రియగా మారిపోయింది. ఇవాళ తన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అసలు ఓటర్ల జాబితాలోనే ఉండకూడదు అనేటువంటి ఆలోచన, దుర్మార్గపు ఆలోచన మీరు చేస్తూ ఇవాళ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఇవాళ మీకు కావాల్సినటువంటి విధానంలో మీరు సర్వేల పేరుతో చేసేటువంటి దగా ఇవాళే చూసాం. నిన్ననే విజయనగరంలో జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమం, అంతకుముందు గుంటూరులో, అంతకుముందు కర్నూలులో, అంతకుముందు నెల్లూరు జిల్లాలో, ఇలా అనేక జిల్లాల్లో కొంతమంది కొన్ని సర్వే సంస్థల్ని లోబరుచుకొని లోకేష్ గారి నేతృత్వంలో తెలుగు యువత నాయకులకి పనులు అప్పచెప్పి సర్వేల పేర్లతో ట్యాబ్లు ఇచ్చి ఆ ట్యాబులతో మీరు ఓటర్స్ లిస్టును కూడా ట్యాబ్లోనే అప్లోడ్ చేసుకొని ఆయా ప్రాంతాలకు వెళ్ళి మీరు ఆ ఓటర్స్ లిస్టును దగ్గర పెట్టుకొని మీరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, మీరు ఏ పథకాల మీద బాగా ఆలోచన చేస్తున్నారు, మీకు ఈ పథకాలు అందాయా లేదా, చివరిలో చంద్రబాబు నాయుడు గారు అందంగా ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి గారు అందంగా ఉన్నారా అని అడిగితే చంద్రబాబు నాయుడు గారు అందంగా ఉండారని ఎవరు చెప్తారండి? చెప్పలేరు. జగన్మోహన్ రెడ్డి అందంగా ఉన్నారని చెప్తారు. పొరపాటున ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు అందంగా ఉన్నారని అంటే వాళ్ళ ఓట్లని తొలగించే ప్రక్రియ మీ ట్యాబుల ద్వారా చేస్తా ఉన్నారు. ఎవరిచ్చారు అసలు ఈ అధికారం మీకు? దీనికి నువ్వు ట్రైనింగ్ క్లాసులు గడిచిన
2 సంవత్సరాల నుంచి నీ కుమారుడి ఆధ్వర్యంలో, లోకేష్ గారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ క్లాసులు పెట్టి తెలుగు యువత కార్యకర్తలందరినీ దాంట్లో తయారు చేసి సర్వే సంస్థలతో